చేసుకోవటం, ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టుకోవడం, అధికారులతో మాట్లాడటం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు. సో ఎట్లా ఉంది సార్ పనితీరు? ఓకే, బాగానే ఇది సహాయ చర్యలు చేయడానికి లేకపోతే వీటికి ముందస్తు జాగ్రత్తలు బాగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎస్ఎంఎస్లు కూడా వస్తున్నాయి ఫోన్లకి, సెల్ ఫోన్లకి రెగ్యులర్గా అలర్ట్ మెసేజెస్ వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అయితే ఒకటి ఇక్కడ దీన్ని మనం ఏమి రాజకీయ తుఫానికి దీనికి ముడెట్టాల్సిన అవసరం లేదు. ఇందా చూపుడు గారు చెప్పినట్టు. కారణం ఏంటంటే మనం పరిశీలిస్తే చంద్రబాబు గారి మోడస్ ఆపరేండి ఇదే, ఇట్లాగే ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇదే కాదు, గతంలో హుదూద్ తుఫాన్ తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తారు, దాని మీద ఎక్సర్సైజ్ చేస్తారు. అది సహజంగా ఉన్న లక్షణం అది. కాబట్టి అయితే ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ప్రాణ నష్టం తగ్గించగలగడం, ఆస్తి నష్టం తగ్గించడం అంత తేలిక కాదు, ఎందుకంటే అది మన చేతిలో ఉండదు. ఇప్పుడు రెస్క్యూ యాక్టివిటీస్ ఆల్రెడీ కొంతమందిని పునరావాస శిబిరాలకి, సహాయ శిబిరాలకు తరలించడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు తక్కువగా నష్టం జరిగి రాష్ట్రం ఇబ్బందుల నుంచి బయటపడాలని కోరుకుందాం. పశు సంపదను కూడా కాపాడుకుని రాష్ట్రం ఇబ్బందుల నుంచి బయటపడాలని కోరుకుందాం. దీంట్లో ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ చర్యలు బాగానే ఉన్నాయి. ఆ సంబంధిత ఎమ్మెల్యేలు అందరూ కూడా, జూపుడు గారు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరూ ఫీల్డ్లో ఉన్నారని. అలాగే నాకు తెలిసి కూటమి పార్టీలో సంబంధించిన కూడా అందరూ అలాగే ఉన్నారు. ఇప్పుడు విజయవాడ అటువంటి చోట్ల కూడా గాలి ఏంటంటే మధ్య మధ్యలో వచ్చి తీవ్రంగా విండ్ వస్తుందంట. అవును, కొండ చర్యలు కూడా విరిగి పడతాయి. అది అక్కడ దాని మూలం ఏంటంటే ఇప్పుడు కాకినాడలో నా బీజేపీ నాయకుడు రవికిరణ్ గారు ఒక ఫోటో పెట్టాడు. వాళ్ళ ఇంటి ఎదురుకుండా పెద్ద చెట్టు ఒకటి మొత్తం కూలిపోయింది. ఇటువంటి అంటే ఈ మొదలైంది అనమాట దాని ఎఫెక్ట్, తుఫాన్ ఎఫెక్ట్ అనేది మొదలైంది. గోదావరి జిల్లాలో ఒక దగ్గర చెట్టు పడిపోయి ఒక మహిళ కూడా మృతి. అది కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు ప్రభుత్వం అలర్ట్గానే ఉంది. సహాయ చర్యలు మనం ఆక్షేపించాల్సిన పని లేదు. సో ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి. ప్రజలు కూడా ఏదైతే ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకి ఎస్ఎంఎస్ ద్వారా వీటిలో అలర్ట్ మెసేజ్ పంపిస్తున్నారో వాటిని ఫాలో అయితే ఇబ్బందులు తగ్గుతాయి. రైట్. ఇక మనం డిబేట్ అంశంలో, పొలిటికల్ అంశంలోకి వెళ్తే, సో ఫీల్ అయ్యారు మన అబ్దుల్ గఫూర్ గారు. మేమేంటి వైసీపీకి వాళ్ళతో కలవాలని అనుకోవటం ఏంటి, మాకు ఆ దుస్థితి రాలేదు.